కాలీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి, మన చిన్ననాటి జ్ఞాపకాల్ని మరొక్కసారి నెమరు వేసుకునేలాగా, మన చిన్నప్పుడు సమ్మర్ రాగానే ఐస్ ఐస్, పాలైస్ అని గుర్తొచ్చిందా? సో, ఇప్పుడు అటువంటి ఐస్ క్యాండీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్. ఎలా చేసేయాలో చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులోని ఒక పావు కప్పు సేమియా అయితే వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. జస్ట్ సేమియా కలర్ మారితే సరిపోతుంది. చూడండి ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయినప్పుడు అందులోని 2 కప్పుల పచ్చి పాలనైతే వేసుకుంటున్నాను. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని నొక్కండి. చూడండి ఇలా 2 కప్పుల పాలు వేసేసిన తర్వాత అటు ఇటు కలుపుతూ ఒక 2 మినిట్స్ పాలలో సేమియాని ఉడకనివ్వండి. సేమియా కూడా మెత్తగా ఉడకాల్సిన పని లేదు. మనకి ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. చూడండి నేను చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి. చూడండి ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని ఒక పావు కప్పు మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటేనే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. నా దగ్గర ఉంది మూలన వేసుకుంటున్నాను. మన చిన్ననాటి జ్ఞాపకాల్లో ఈ మిల్క్ పౌడర్ పాత్ర గూడా ఉంది. సో, అందుకని చెప్పేసి మిల్క్ పౌడర్ ఒక పావు కప్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. అలా లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండండి. ఇప్పుడు అందులోనే ఒక పావు కప్పు పంచదారని కూడా యాడ్ చేసేసుకుందాం. లేదా మీ స్వీట్‌నెస్‌కి సరిపడగా షుగర్ అయితే యాడ్ చేసుకోండి. జస్ట్ మన పంచదార మెల్ట్ అయితే సరిపోతుంది. ఏమీ అవసరం లేదు ఇంక. చూడండి పంచదార చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుందాం. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. పక్కకు దించేసాను. దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఎంతోసేపు పట్టదండి. ఒక 10 మినిట్స్ అంతే. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మరొక్కసారి కలుపుకొని, మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే గనక మౌల్డ్స్‌లో వేసుకోండి. లేదు నా దగ్గర మౌల్డ్స్ ఏమి అవైలబుల్‌గా లేవు అనుకుంటే గనక మామూలు గ్లాసెస్‌లో అయినా వేసుకోవచ్చు. స్టీల్ గ్లాసెస్‌లో. నా దగ్గర మౌల్డ్స్ అవైలబుల్‌గా ఉన్న వల్ల ఇందులో చేస్తున్నాను. చూడండి మౌల్డ్స్ అయితే తీసుకున్నాను. అందులో మనం ముందుగానే చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసి క్యాప్స్ అయితే పెట్టేసా. చాలా సింపుల్‌గా అయితే మన ఐస్ క్యాండీ రెడీ అయిపోయింది. అదేనండి పాలైస్ విత్ సేమియా చాలా టేస్టీగా ఉంటుంది కదా! 19 కిడ్స్‌కైతే బాగా తెలుస్తుంది. ఈ కిడ్స్‌కి కూడా మనం ఈ టేస్ట్‌నైతే చూపిద్దామా మరి? చూడండి మొత్తం అన్నట్లో కూడా ఫిల్ చేసేసా. ఫిల్ చేసేసిన తర్వాత పైనున్న క్యాప్స్‌నైతే పెట్టేసా. ఇది పుల్లలాగా పనిచేస్తుంది. ఒకవేళ మన దగ్గర ఇటువంటివి లేకపోతే గనక చిన్ని చిన్ని గ్లాసెస్ ఉంటాయి కదా! స్టీల్ గ్లాసెస్. ఆ గ్లాసెస్‌నైతే తీసుకొని అందులో కూడా పాలు, సేమియా మనం ఉడకబెట్టుకున్నాం కదా! అది వేసేసి అందులోని మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే గనక ఇలా వుడెన్ స్టిక్స్ పెట్టండి. లేదు నా దగ్గర ఇవి కూడా లేవంటే గనక నార్మల్ ప్లాస్టిక్ స్పూన్స్‌నైనా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక 8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన తర్వాత చూస్తే ఇలా ఉంది. చక్కగా ఫ్రీజ్ అయిపోయినాయి. ఇప్పుడు చూసారా మన గ్లాస్‌లోది ఎలా ఉందో? సో, ఇవి కూడా ఐస్ క్యాండీస్ కింద అయితే అయిపోయినియి. ఇప్పుడు వీటిని ఎలా తీయాలో అయితే చూపిస్తున్నాను. ముందుగా ఒక గ్లాస్‌లో వాటర్ నార్మల్ వాటర్ తీసుకొని, మన ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌నైతే అందులో డిప్ చేసి, ఒక్క నిమిషం తర్వాత ఓపెన్ చేస్తే ఈజీగా అందులోంచి సెపరేట్ అయిపోతుంది. చూసారా? ఎంత ఈజీగా వచ్చేసిందో? ఇదే విధంగా మనం స్టీల్ గ్లాసెస్‌లో చేసుకున్న దాన్ని కూడా డిప్ చేసి అదే నార్మల్ వాటర్‌లో డిప్ చేసి తీస్తే గనక ఈజీగా వచ్చేస్తాయి. ఇదే విధంగా మనం గ్లాసెస్‌లో వేసుకున్నాం కదా! అది కూడా ఈజీగా బయటకొచ్చేసింది. చూసారా? చాలా సింపుల్‌గా, టేస్టీగా పాలైస్ అయితే ఇంట్లోనే చేసేసాను. చిన్ననాటి జ్ఞాపకాల్ని తలుచుకుంటూ అయితే ఈ పాలైస్‌ని తినడం అయితే కంటిన్యూ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.